యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో క్రిస్టియన్ రేస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రభు పేరట అందరికీ కూడా నమస్కారము. ప్రేజ్ ద లార్డ్. మనతో మరి YMCA స్పోర్ట్స్ డైరెక్టర్ వర్యులు, హైదరాబాద్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ట్రెజరర్ వర్యులు మనతో ఈ సందర్భంలో ఉన్నారు. చెప్పండి యూజిన్ గారు, మరి క్రిస్టియన్ రేస్ యూట్యూబ్ ఛానల్ కి మరి మీ ద్వారా మరి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేనేమంటున్నానంటే క్రిస్టియన్ రేస్ కు నా బెస్ట్ విషెస్, నా ప్రార్థన ఎల్లప్పుడూ మీతోటి ఉంటుంది. మీరు ఇంకా కమ్యూనిటీకు చాలా మీరు పనికొచ్చేటట్టు ఉండాలి. కమ్యూనిటీకి ఎట్లా రావాలంటే పనికంటే ఎవరికి ఒక పార్షాలిటీ లేకుండా ఒక కాన్స్టిట్యూషన్ జస్టిస్, ప్రతి వ్యక్తికి జస్టిస్ దొరికినట్టు ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రెండ్స్, దోసాని ఇదన్నీ బయట. కానీ మనం ఒక ఛానల్గా ఉన్నటప్పుడు కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. వాట్ ఐ వుడ్ లైక్ టు సే. మరి మన ప్రేక్షకుల్లో చాలా మంది యువతరం అందరు కూడా ఉన్నారు, యువకులు కూడా. మరి మీరు బాస్కెట్బాల్ లో మరి ఇంత మాన్యులైన లీడరు, మరి రాబోయే తరంకి బాస్కెట్బాల్ అస్పైరింగ్ ప్లేయర్స్ కి కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి? నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏంటంటే, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో నేను ఏం చూసినా అంటే, నేను ఒక కోచ్గా ఉన్నా, నేను ఒక డైరెక్టర్గా ఉన్నా YMCAలో. వాళ్ళు వచ్చి నన్ను అడగాల కానీ నేను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనోళ్ళు వాళ్ళ ఇంటికి పోయి నేను పిలుచుకొని రావాలి. అట్లా ఉండొద్దు. మనం ఎప్పుడు హార్డ్ వర్క్, సిన్సియారిటీగా ఉండాలి. హార్డ్ వర్క్ మనని వదిలిపెట్టి ఎక్కడ పోదది. ఈ రోజు లేకుండా రేపు వస్తుంది. అందరినీ రావాలి. YMCA ఉన్నది, YMCA అందరిది. YMCA యూత్ వరకు, చిల్డ్రన్ వరకు, ఉమెన్ అందరి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, ఎవరినా వచ్చి YMCAని యూజ్ చేసుకోవచ్చు. 85% ఆఫ్ ద YMCA మెంబర్స్, లైఫ్ మెంబర్స్ ఆర్ నాన్ క్రిస్టియన్స్. అంటే 85% ఉన్నటప్పుడు మన క్రిస్టియన్స్ అట్లీస్ట్ 50% రావాలి కదా. లేదు, 15% ఉన్నాం. అందుకే అందరినీ దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు YMCA. YMCA ఈజ్ నో మ్యాన్స్ ప్రాపర్టీ బట్ ఎవ్రీ మ్యాన్స్ ప్రాపర్టీ. అదనమాట సార్. ఒకసారి మీ నేపథ్యం గురించి, యువర్ బ్యాక్గ్రౌండ్, వెదర్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్ టు బాస్కెట్బాల్, మీ కుటుంబ నేపథ్యం కానీ ఒక్కసారి. నేను ఒక చాలా బీద కుటుంబం నుంచి వచ్చినోని. నేను 2 years ఉన్నటప్పుడే మా అమ్మ ఈ YMCAలో ఇక్కడనే పక్కకు బాయ్స్ హోమ్ ఉండే, YMCA బాయ్స్ హోమ్. ఎంతో మందిని చదివించింది, ఎంతో మందిని పెద్ద చేసిండు, ఎంతో పెద్ద పెద్ద మానవులు తయారయ్యారు. అందులో నుంచి నేను కూడా ఒకటి. 1974 నుంచి ఈ YMCAలో నేను ఉన్నా. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా స్పోర్ట్స్ డైరెక్టర్ అవుతా అని. నేను YMCA నుంచి నేషనల్స్ ఆడిన, గోల్డ్ మెడల్. YMCA నుంచి నేను చారిటీ వర్క్ చాలా చేసినాను. YMCA నుంచి నేను రిలీఫ్ వర్క్లు, సూపర్ సైక్లోన్ మచిలీపట్నంలో, లాతూర్ ఎర్త్ క్వేక్, ఇదన్నీ రిలీఫ్ వర్క్ పోయినాం. మా చైర్మన్ గారు అప్పుడు మేరీ రవీంద్రనాథ్ ex-MLA గారు, మా YMCA సెకండ్ చైర్మన్ గారు ఉండే. వాళ్ళ లీడర్షిప్లో మేమంతా ఈ వర్క్ చేసేటోళ్ళము. దాని కొరకు 1991లో నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది YMCA. 1991లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్. నేను పోయి అడగలేదు, నేను ఎవరిని ఇది చేయలేదు, నాకు ఇచ్చింది. ఈ YMCA నా బర్త్ ప్లేస్. ఈ YMCA మంచిగా కాని కొరకు, ఈ YMCA ఇంకా చాలా మంది నాకాని పెద్ద పెద్ద వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలని నా కోరిక, నా ప్రార్థన. సార్, మరి మీరు సెయింట్ ఆండ్రూ స్కూల్లో కూడా మరి దాదాపు కొన్ని దశాబ్దాలు కూడా పనిచేయడం అనేది జరిగింది. మరి చాలా మంది ప్రేక్షకులు కూడా ఆండ్రాయిడ్స్ ఉన్నారు, వారికి కూడా మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీరు సెయింట్ ఆండ్రూ సంఘంలో చాలా మీరు ఫేమస్ ఎడ్యుకేటర్ గా కానీ, ఒక కోచ్ గా కానీ మీరు పేరు పొందారు. మరి వారికి అందరు కూడా మీరు ఏం సమాచారం చెప్పదలుచుకున్నారు? నేను సెయింట్ ఆండ్రూ స్కూల్లో 19 years పనిచేసినాను. ఈ 19 yearsలో ఎంతో మంది స్టూడెంట్స్ నా చేయితోటి, నా నీడతోటి ఆ స్కూల్ గేట్ బయటికి వెళ్ళి ఎంతోమంది IAS, IPS, ఏరోనాటికల్ ఇంజనీర్స్, పైలట్స్ అంతా తయారయ్యారు. అంటే నాకు గొప్పగా చెప్తలేను, వాళ్ళకు ఒక రోల్ మోడల్గా నేను ఎప్పుడు ఒక PT టీచర్గా, ఒక ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా, ఒక లైసెన్స్ ఆఫీసర్గా సెయింట్ ఆండ్రూ స్కూల్లో నేను ఒక కోర్ కమిటీ మెంబర్గా పనిచేసినాను. నేను ఎప్పటిదాకైతే పనిచేసినానో అప్పటిదాకైతే నేను చాలా సంతోషంగా, ఆనందంగా పనిచేసినాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ అందరూ దే యూస్ టు లవ్ మీ. వాళ్ళు ఏంది పొద్దుగాల బస్సు రాగానే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళకి నేను కూడా గుడ్ మార్నింగ్ ఒక ఏదో టేప్ రికార్డర్ పెట్టినట్టు, రికార్డింగ్ చేసుకున్నట్టు నేను రెస్పాండ్ చేస్తున్నాను. అట్లా వాళ్ళతోటి నా రేపో చాలా
సెయింట్ ఆండ్రూ స్కూల్ బోన్పల్లిలో 4,000 స్టూడెంట్స్. జస్ట్ ఇమాజిన్ 4,000 స్టూడెంట్స్ అంటే. అలాగనే కాదు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా నేను పనిచేసినాను. ఐ వర్క్ దేర్ ఫర్ 5 years ఫ్రమ్ 1990 to 1995. ఇంట్లో పెద్ద వ్యక్తిలాల మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా నీడ నుంచి వెళ్ళింది. చాలా సంతోషం. ఇలా అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం. అలాగనే గ్యారీ అనేట ఈ యాంకర్ కూడా నా స్టూడెంటే. నాకు ఎంత సంతోషం. నేను ఎప్పుడు అనుకోలేదు నా స్టూడెంటే నాకు వచ్చి యాంకరింగ్ చేస్తాడని, నాకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడని నాకే ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ టు క్రిస్టియన్ రేస్ యూట్యూబ్ ఛానల్. డెఫినెట్లీ సార్, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. మరి మీరు బాస్కెట్బాల్ రంగంలో, అదేవిధంగా మీరు రాజకీయంగా కూడా మరి క్రైస్తవ కమ్యూనిటీకి కూడా మరి మీరు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ప్రేక్షకులు గమనించాలి. మరి సార్, ఫైనల్ గా మీరు మన క్రిస్టియన్ కమ్యూనిటీకి యాజ్ అ హోల్ జనరల్ గా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అది యువకులన్నా కానీ వృత్తులన్నా కానీ. నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను ఒకటి చెప్తాను. మన యూనిటీని మనం యునైటెడ్గా ఉంటే మన కమ్యూనిటీ పెరుగుతుంది. మన కమ్యూనిటీ క్రిస్టియన్ అన్నాకనే వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ ఆ జీసస్ క్రైస్ట్ ది ప్రిన్సిపల్ ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి? చాలా తక్కువ. నేను ఇదే వైఎంసీలో చెప్పినాను, 85% నాన్ క్రిస్టియన్స్, 15% అంటే 100కు 15 మంది మనం ఉన్నాం. అదే నేను చెప్పేది ఏంటంటే, మన క్రిస్టియన్స్ బిలీఫ్ ఇస్ డిఫరెంట్. నాన్ వైలెన్స్, వీఆర్ పీస్ లవింగ్ పీపుల్. మనం అవర్ లార్డ్స్ ప్రేయర్స్లో చూడండి, మీకు మన క్రిస్టియానిటీది మీనింగ్, మన లైఫ్ ఏందో ఆ మీనింగ్ అంతా ఒకటే ప్రేయర్. కానీ మనం ఓన్లీ వి ప్రీచ్, వి డోంట్ ప్రాక్టీస్. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్, because we are an example to the other communities. Christians are the follower of Jesus Christ, and Jesus Christ's life is loved by all the communities. I want to tell them, be good, do good to others, right? And you have to fight for your rights. If you don't fight for your rights, nobody will come and fight. So be good, be brave to safeguard the interest of your community. All the youngsters, there are so many role models. Anytime you can approach them. Some will take you forward, some will teach you a lesson. So I want you all to be practical in taking forward our community's principles. క్రైస్తవ ఐక్యత విస్తరించాలి, వర్ధిల్లాలి అని కోరుకుంటూ మరి మనతో మాట్లాడిన యూజిన్ జార్జ్ గారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపిస్తూ, మరి క్రిస్టియన్ రేస్ ఛానల్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.